పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ అంగన్వాడీ టీచర్పై టీడీపీ నాయకుడి లైంగిక వేధింపుల భాగోతం కలకలం రేపింది. అంగన్వాడీ కేంద్రంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని సదరు టీచర్ను వేధిస్తున్న అతను అది చాలదన్నట్టు ఆమెకు పదే పదే ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో అతను తనను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు బాధితురాలు మొరపెట్టుకున్నారు. బాధితురాలి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, కోరిక తీర్చకపోతే నిన్ను విధుల నుంచి తొలగిస్తా. ఇవి ఒక అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నాయకుడి వేధింపులు, బెదిరింపులు. టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతున్న పల్నాడు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన దారుణం ఇది. భర్తను కోల్పోయి ఇద్దరు చిన్నపిల్లలను సంరక్షించుకుంటూ అంగన్వాడీ కార్యకర్తగా పొట్టపోసుకుంటున్న ఒక దళిత మహిళపై కన్నేసిన పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు ఆమెను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. తన కోరిక తీర్చాలంటూ ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడు. మరి ఇంతసేపు ఎందుకు ఆర్గ్యం ఎన్నింటికి వచ్చారు ఇంటికి? పొద్దుపోయిద్దయ్యా, ఎన్నింటికో చెప్పలేము మేము. ఫోన్ చేస్తావా? అప్పుడు చూద్దాంలే. టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు వేధింపులు శృతిమించడంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు సెల్ఫీ వీడియో ద్వారా సీఎం చంద్రబాబుకు మొరపెట్టుకుంది. తన భర్త చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కు 1 లక్ష డిమాండ్ చేసి రాకుండా అడ్డుకున్నాడని ఆవేదన చెందింది. కేసు పెట్టి 10 రోజులైనా పోలీసులు పట్టించుకోలేదని వాపోయింది. టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు బారి నుంచి రక్షించకపోతే తనకు చావే శరణ్యమని సెల్ఫీ వీడియోలో విలపిస్తూ వేడుకుంది బాధితురాలు. అదే మా గ్రామానికి చెందిన కమ్మ సర్వల కులం బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు సార్. వాళ్ళ తమ్ముడి కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టమని, నా మీటింగులకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నన్ను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. ఈ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు నుంచి కాపాడాలంటూ బాధితురాలు చేసుకున్న మొరపై ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.